కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన సంఘటన ఇప్పుడే మీ ముందర అందరినీ మౌనం పాటించేటట్టుగా రేపు కల్లా అకౌంట్ నెంబర్ ఓపెన్ చేస్తాం. జమ్మలమడుగు నియోజకవర్గం తరఫున అందరూ మద్దతు ఇస్తామని అందరితో అకౌంట్ ఓపెన్ నెంబర్ ద్వారా డబ్బులు కూడా జమ చేసి కేంద్ర పార్టీకి పంపుతాం. మా ట్రస్ట్ తరఫున చనిపోయిన 2 వ్యక్తులకు చంద్రమౌళి గారికి 10 కుటుంబాలకు లక్ష చొప్పున అఫీషియల్ చెక్ పంపిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పిరిగే బంద చర్య కాదు, వాళ్ళది రౌడీ చర్య, మోసపూరిత చర్య. మన దేశం బాగుపడుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో. చాలా పార్టీల కలిగిక ఎన్డీఏ కూటమి తరఫున నిర్ణయము అఖిలపక్ష మీటింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. కూడా దీంట్లో ప్రధాన అంశం ఇది డ్యూటీ చేయకపోవడం అవుతుంది. ఏమాత్రం చర్య తీసుకోకపోతే ప్రపంచ దేశాలంతా మద్దతు ఇస్తున్నాయి. తీవ్రమైన చర్య జరుగుతుంది. అటు మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు ఒకే మాట, మేము కానీ వీరని ఎరుగని రీతిలో ఊహకు మించి వ్యూహాత్మకంగా పనిచేస్తాం. నేతా నాయకు ఇజ్రాయెల్ ప్రధాని ఆయన చెప్పినాడు ఒకే మాట, మీరు స్టార్ట్ చేశారు పాలస్తీనా వాళ్ళకు, మేము ఎండు చేస్తామని. ఇది పాకిస్తాన్కు హెచ్చరిక. అసలు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 ప్రకారం మన దేశంలో ఏకమైన తర్వాత ఎలక్షన్ జరిగినాయి. ఎంతోమంది పర్యాటకులు, 3 కోట్ల మంది ఇప్పటికీ పర్యాటకులు, దాంట్లో రికార్డు ఉంది. అందరం ఒకటే. ఇక్కడ అన్ని మతాలు, హిందూ ధర్మంతో పాటు క్రిస్టియన్ మతం కానీ, ఇస్లామిక్ కానీ, బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, సిక్కు మతం కానీ, పార్సీ మతం కూడా ఉన్నాయి. పార్సీ మతం మీకు తెలుసో లేదో, టాటా వాళ్ళు పార్సీ మతస్థులు, అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారు పార్సీ మతస్థులు. అంటే ఇన్ని మతాలను కాపాడాల. హిందూ ధర్మం ఎక్కువ ఉంది ఇక్కడ సంఖ్యాపరంగా, దాన్ని కాపాడుతూ అన్ని మతాలను కాపాడమే మోడీ గారి ఉద్దేశం. ఆయన విశ్వగురు. విశ్వకర్మతో పాటు 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ పెట్టారు. అమరావతికి సపోర్టు బీజేపీ, పోలవరానికి సపోర్టు పూర్తి సపోర్టు బీజేపీ. రైల్వే జోన్ వైజాగ్ ప్రకటించారు. కొప్పర్తికి 2500 కోట్లు ఇచ్చారు. మన కడపకు నేషనల్ హైవేలు ఇచ్చారు. జలజీవన్ మిషన్ తాగునీళ్లకు 50% అన్నారు. 24,000 కోట్లలో సగమని, మిగతా సగానికి కూడా లోన్ ఇస్తున్నారు. అమృత పథకం మన ఎర్రగుంటకే 110 కోట్లు తాగునీళ్ళ కోసం పట్టణానికి. అదే కాకుండా మురికి నీరు బయటకు పోయేదానికి. ఈ ఊళ్ళో 3 పెద్ద ఓవర్ ట్యాంకులు కూడా వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇంటర్నల్ పైప్ లైన్ మార్చుతున్నారు. అంటే కొత్త కోణం. గ్రామీణ ఉపాధి గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 80 రూపాయలు కూలీలు, కానీ ఈయన 307 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లో. అది కూడా 16 ఐటాలు గ్రామీణ ఉపాధితో పాటు మెటీరియల్ కాంపోనెంట్. అందులో మన పల్లెల్లో ఎన్నో రోడ్లు వేసాం. 16 ఐటాలు మన కాంపౌండ్ వాళ్ళు కట్టినాం, శ్మశాన వాటిక కడుతున్నాం, స్కూలు బిల్డింగు, సచివాలయం, అంగన్వాడీ బిల్డింగ్ ఆ డబ్బులతో. కాబట్టి గొప్ప ప్రదేశం కాపోతుంది అసూయతో. 22 కోట్ల జనాభా ఉండే పాకిస్తాన్కే ఈ విధమైన ఏర్పాటు అయితే మనది 143 కోట్ల జనాభా. 7 అంతలు ఉన్నాం మనం. మనతో పెట్టుకుంటే సరిపోతారా వాళ్ళు? మన సైన్యం ఎంత, మన యంత్రాంగం ఎంత, మన మంత్రాంగం ఎంత, మోడీ గారి ఆలోచన ఎంత. మనకు ఇప్పుడే జేడీ వాన్స్ గారు తిరిగేటప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, ఆమె తెలుగు ఆమె హుషారాని 3 పిల్లలతో తిరుగుతుంటే ఈ పని చేస్తారు. వాళ్ళు వెనక్కి పోయినారు. ఇప్పుడు అందరినీ జమ్మూ కాశ్మీర్ నుంచి అందరినీ బయటికి పిలిచారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వెంటనే వైజాగ్ పోయి చంద్రమౌళి గారి యొక్క పార్థివ శరీరానికి నివాళులు అర్పించారు. అమిత్ షా గారు 26 మంది యొక్క అందరి దేహాలకు పాపం బాధతో వ్యక్తం చేశారు, నివాళులు అర్పించారు. సౌదీ అరేబియా నుంచి ఉడాబుట్టిన మోడీ గారు వచ్చారు. మేము అక్కడ గాయాలు తగిలిన వాళ్ళకు రేపు భవిష్యత్తులో వాళ్ళకు రక్తం అవసరం వస్తుంది, ఆరోగ్య అవసరం వస్తుంది. మేము స్వయంగా పోయి మా చేతనైత ఆ సాయం కూడా చేస్తాం. ఆర్థికంతో పాటు వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ మిగిలిన వాళ్ళ కుటుంబాలకు కూడా సాయం చేస్తాం. సాయం చేయడం అనేది ఇక్కడ మిగిలిన కుటుంబాలకు చేయొచ్చు. వాళ్ళకు పిల్లలకు కానీ, వాళ్ళ ఆరోగ్యానికి కానీ, వాళ్ళ భయభ్రాంతులైన వాళ్ళకు సాయం చేయడం మన ధర్మం. ఇది అందరూ రియాక్ట్ కావాలని చెప్తున్నాం, మీతో సహా. మాకేం లేదు, వాళ్ళకు వద్దంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ ఫ్యాక్టరీలు బాగుపడాలి. ఒకరికి ఇచ్చి కొమ్ము కావడం కరెక్టేనా? స్కూలు ఎత్తేసినారు, ఆరోగ్యం పట్టించుకోవడం లేదు. లోపల కార్మికులు ఉంటే వాళ్ళ గ్రేడ్లు పెంచరు, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు తగ్గించారు.
500 నుంచి 50 ఉద్యోగాలు వచ్చినాయి. 450 10%కి వచ్చినాయి. మీరందరూ స్థానికులు కనుక్కోండి. కనీసం చెట్లు నాటరు. సిఎస్ఆర్ కాలం అని ఒకటి ఉంటుంది, లాభంలో పర్సెంటేజ్ అంతా దొంగ అకౌంట్. మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం, పోలీసులు కంప్లైంట్ చేసినాం. లోడింగ్ ఓవర్లోడింగ్, పగుళ్ళు వస్తాయి, పట్టించుకోరు. అన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళకే, అన్ని మెటీరియల్ సప్లై వాళ్ళకే. మళ్ళీ భూములు చిన్నకూరులో దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు వాళ్ళే, గవర్నమెంట్ ల్యాండ్స్. నేను అపేక్షలు పెట్టాను. అందరి తరఫున ఏం చేస్తున్నారో చెప్పమని అడిగితే ఇదో చేస్తాం, అదో చేస్తాం, అదో చేస్తాం. స్థానికులకు చేయమని అడుగుతున్నాం. వాళ్ళకే లేబర్ సప్లై వాళ్ళకే, ప్యాకింగ్ వాళ్ళకే, లోడింగ్ వాళ్ళకే, అన్లోడింగ్ వాళ్ళకే. మైన్స్ నుంచి 21 టన్నులకు మించి లోడ్ చేయకూడదు, 40 టన్నులు. పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు, పట్టుకుంటున్నారు. అది నేను ఆదినారాయణ రెడ్డి ప్రొవైడ్, అది రెవెన్యూ యాక్ట్, లీగల్ మైన్స్ యాక్ట్, ట్రాన్స్పోర్ట్ యాక్ట్. మాకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. మేము తప్పును తప్పనడమే తప్ప, మీరు మళ్ళీ నోట్ చేసుకోండి, తప్పును ఎత్తి చూపడమే తప్ప తప్పును తప్పనడమే తప్ప. వీళ్లకు పాత ఐసీఎల్ యాజమాన్యంలో కొందరికి, పాత ఇక్కడుండే వైఎస్ఆర్ పార్టీలకు పూర్తి అండర్స్టాండింగ్ పర్సెంటేజ్. మీకు పాత బిల్లులు ఇస్తాం, లేకుంటే ఇవ్వమని బెదిరిస్తారని బాకీ ఉన్నాయి. కాబట్టి మీరు చచ్చినట్టు దక్కినట్టు మీరు మేము చెప్పినట్టు వినాలా. ఎందుకంటే ములాఖత్తు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. ములాఖత్ అనేది ఖైదీల కోసం ఏర్పాటు జరుగుతుంది, అది ములాఖత్తు. ఇది మిలాఖత్తు అంటే ఒకరికొకరు సంబంధం. అన్ని ఉండే వీళ్ళకు ములాఖత్తు ఉంది, వీళ్ళకు మిలాఖత్తు ఉంది. ఫ్యాక్టరీలు స్పష్టంగా పరిగెత్తినట్టు జరగాల. అదాని జరగాల్సిందే. ఇక్కడ ఉండే ఐసీఎల్ ఫ్యాక్టరీ నుంచి అల్ట్రాటెక్ జరగాల. రేపు సోలార్ రావాలా, విండ్ పవర్ రావాలా, ప్లస్ జేఎస్డబ్ల్యూ రావాలా, గండికోట టూరిజం పెరగాల. ప్రతి ఒక్కరూ నిర్మాణం చేసే, అక్కడ ఇల్లు కట్టేది ఎవరో కంపెనీ, ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తాం. ఏది టిడ్కో హౌస్, అక్కడ జమ్ములో జరుగుతున్నాయి నిర్మాణాలు జరగాల. ఇప్పుడు రోడ్డు పూర్తి నేషనల్ హైవేలు జరగాల, స్టేట్ రోడ్డు జరగాల, సందులో రోడ్డు జరగాల, తాగునీళ్ళు పెరగాల. పెన్షన్ 4,000 రూపాయలు స్టార్ట్ అయింది. సూపర్ 6 జరగాల. సూపర్ 6 గౌరవ ముఖ్యమంత్రి గారు 100% అక్టోబర్ డిసెంబర్ లోపల. ఇప్పుడు రేపు మే నెలలో స్కూల్ రీఓపెన్ అయితేనే తల్లికి వందనం జరుగుతుంది. అదే కాకుండా రైతులది ఈ సంవత్సరం మొదటి కంతు స్టార్ట్ కేంద్రం అయితేనే మన మద్దతు 5,000 రూపాయలు ఉంటుంది. అది 3 రోజులు 6,000, 2,000కు తోడు మన 5,000 వచ్చి జమ అవుతుంది. మళ్ళీ 2,000కు 5,000 జమ అవుతుంది. మళ్ళీ 2,000కు 4,000 అంటే 20,000 రూపాయలు జమ అవుతుంది. అంటే మత్స్యకార్మికులకు 20,000 రూపాయలు. కరెంటు సూర్యగారితో పాటు 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ, చేనేతలకు 200 యూనిట్లు ఫ్రీ. ఆ 200 గతంలో ఏమున్నది 201 వండారు అనుకోండి, 201 కట్టాలి బిల్లు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకొని 200 యూనిట్ల వరకు 0, పై 1 యూనిట్కి మాత్రమే కట్టాలి. సపోజ్ 264 యూనిట్లు ఖర్చు అయింది అనుకోండి, గతంలో 264 యూనిట్లకు కట్టాలి. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారము ఫస్ట్ 200కు లే, పైన 64కు మాత్రమే కట్టాలి. ఇది కొత్త నిర్ణయం, కొత్త ఆలోచన. అసలు ఈఎంఐ కట్టలేని రాష్ట్రాన్ని కాల్చినాడు జగన్ రెడ్డి. ఒకవైపు కోడికత్తి డ్రామా ఆడతాడు, ఒకవైపు వివేకానంద రెడ్డి మేమేందో హత్య చేయించాడు. ఆయన చెప్పినట్ట చంద్రబాబు నాయుడు ఆదినాటి దూరికి పొడిచినట్ట. మధ్యాహ్నం ప్రొద్దున్నే అవినాష్ రెడ్డి డోర్ కాడ నిలబడి కలిగించాడు. మధ్యాహ్నం నుంచి నా పేరు చెప్తారు. మేము పోయి ఎప్పుడు పొడిచామో, బీటెక్ రవి నా దగ్గర ఆడున్నాడో ఎట్లా వచ్చినాడో తెలియదు. ఇట్లా కట్టుకథ చెప్పి బతుకుతారు. వాళ్ళకే ఇక్కడ అన్ని వైఎస్ఆర్ పార్టీకే, రామ్ సుబ్బారెడ్డి గారికి, అవినాష్ రెడ్డికి, సుధీర్ రెడ్డికి, రమణారెడ్డికి వాళ్ళకేనా? ఎప్పుడు వాళ్ళకేనా? ఇదేమన్నా పట్టా భూమే, జాగీర్ ఏమన్నా? ఎవడు దీనికి వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయి. ఎవడు వాడు ఎచ్చటి వాడెవడు ఇక్కడ వచ్చి సపోర్ట్ చేస్తాను. దానికి కొన్ని పత్రికలు కథలు రాస్తున్నాయి. వెనకాల ఆఫ్ ది రికార్డ్ అంట, చెక్ చేసుకోండి. ఆఫ్ ది రికార్డ్ ఏమి రాండి, ఓపెన్గా ఆన్ ది రికార్డు. మళ్ళీ ఆఫ్ ది రికార్డ్ ఏంది? ఏం లేదా? ఓపెన్ రికార్డు రాలేరా? ఇదో కోర్టులు ఉన్నాయి, ఎంక్వైరీ జరగాల. జిల్లా యంత్రాంగం ఎంక్వైరీ చేయాలా, సీఎం ఆఫీసులు ఎంక్వైరీ చేయాలా, డీజీపీ ఆఫీసు, డిఐజీ ఆఫీసులు ఎంక్వైరీ చేయాలా. ఏం జరుగుతుందో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా ఎంక్వైరీ జరగాల, ఈ దోపిడీ అరికట్టాలా. మా తప్పుంటే నా తప్పని తెలుసండి. నేను ఇంతకుముందు కడప ప్రెస్ చెప్పినా, మీకు చెప్తానా, నేను రాజకీయాలు డ్రాప్ అవుతాను.
ఈ ప్రతి మూలకు 3 ఫేజ్ కరెంటు రావాలనేది గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన. తాగునీళ్లు, జలజీవన మిషన్, అమృత పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి 32 కోట్ల కుటుంబాలకు నీళ్లు చేరాలి. ప్రతి సందుకు రోడ్డు ఉండాలి. ప్రతి ఒక్కరికి PMAY ఇల్లు ఉండాలి. PMAY ఫస్ట్ 4 కోట్ల ఇల్లు, మళ్ళీ 3 కోట్లు. ప్రతి ఒక్కరికి పల్లెకు కూడా గ్రామీణ రోడ్డు ఉండాలి. రైతు బాగుపడాలి. ఫసల్ బీమా యోజన పెట్టాడు. ఇన్పుట్ సబ్సిడీ రాబోతుంది. మనకు ఇన్సూరెన్స్, శనగ ఇన్సూరెన్స్ రాబోతుంది. అరటి తోటలకు కూడా ఇన్సూరెన్స్ పెట్టారు. ఈయన కోరిక నెరవేరుతుందా? జగన్ రెడ్డి కోరిక 18 రోజులకే రాష్ట్రపతి పాలన, 3 నెలలకు ప్రభుత్వం పడుతుందని జనవరి 16 అన్నాడు. మన శేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఒక్క 2 ఏళ్ళు ఉన్నాడు పడుతుంది. అంతా నేను 30 ఏళ్ళు అంట. కేసు మీరే చెక్ చేసుకోండి. రాజు కసిరెడ్డి దొరికినాడు. భాగవతం బండారం బయటకు తీసినాడు. A2 బయటకు వచ్చినాడు. చెప్తున్నాడు A2 విజయసాయిరెడ్డి % రేట్లకు ఇసుక సప్లై జరుగుతుంది. 4,000 పెన్షన్ స్టార్ట్ అయింది. గ్యాస్ సిలిండర్లు 2 వచ్చినాయి. సూపర్ 6లో మళ్ళీ ఇప్పుడే చెప్పిన 2 మే జూన్లో రాబోతున్నాయి. అక్టోబర్ కల్లా మిగతా 2 అయిపోతాయి. ఒకవైపు అప్పులు, ఒకవైపు అనేక తప్పులు. మళ్ళీ చెప్పుకోవడం గొప్పలు. నేనే వస్తా అని. ఏది నువ్వు వచ్చేది? మేమెందుకు ఉండేది? 30 తరాలు రాకుండా తెచ్చాం. నీ పార్టీని అయిపోయి తెచ్చాం. నీ పార్టీకి వేరుపురుగు పట్టింది. నీ పార్టీలో ఉండే వాళ్ళంతా ఒక చెట్టుకు, పాత చెట్టుకు మీరు కావాలంటే గమనించండి, ఒకటి చెక్క అతుక్కుంటుంది, ప్రాణం ఉండదు. దాన్ని ఇంగ్లీష్లో డెడ్ వుడ్ అంటారు. అందరు ఊరికి అట్ట అతుక్కున్నారు. ఏ క్షణం రాలిపోతారు. చెట్టు 4123 దేశంలోని అసెంబ్లీలో మొదటి 4లో 1 కాబోతుంది. అన్ని రంగాల్లో, ఇళ్లల్లో అందరికీ ఇంట్లో గ్యాసు, అందరికీ త్రాగునీరు, ముందర రోడ్డు, డ్రైనేజీ, పెన్షను, రేషన్ కార్డు, అంగన్వాడీ బిల్డింగు, స్కూల్ బిల్డింగు, సీఎం రిలీఫ్ ఫండ్, ఆసుపత్రి సౌకర్యం, వెటర్నరీ సౌకర్యం, రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు, సపోర్టు ప్రైజు, మార్కెట్ ఇప్పుడే చైర్మన్ కానీ కూర్చోబెట్టా. ఆ మార్కెట్ యార్డ్ రిపేరు, అన్న క్యాంటీను మరొక 2 స్టార్ట్ చేపిస్తాం. 2 కాక 2 ఉన్నాయి. జమ్మలమడుగు, తెరగుంట్ల. ఇంకా 2 స్టార్ట్ చేస్తాం. ఇవి నిరంతర ప్రక్రియ. అన్ని దేవాలయాలకు, చర్చిలకు మద్దతుకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. 10 నెలలు ఇది ప్రభుత్వం వచ్చి నిలదొక్కున్నాం. ఇంకా పరిగెత్తాం అంటే 10 నెలల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. కేంద్ర మంత్రి సహకారంతో, జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారం.